షిబుయా ఇన్సిడెంట్‌లో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్‌మెంట్ జరిగింది. టోజీ ఫిచిగురో ద సోషలర్ కిల్లర్ మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్‌లోకి అపియర్ అయ్యాడు. తన ఇన్సైడ్ స్పీడ్, జీరో కర్స్ ఎనర్జీ ప్రెజెన్స్ ఇంకా అన్‌మ్యాచ్డ్ కాంబోతో వర్సెస్‌ని ఎఫర్ట్‌లెస్‌గా డిస్ట్రాయ్ చేస్తూ వెళ్ళాడు. కానీ సడెన్‌గా టోజీ తన లైఫ్‌ని తనే ఎండ్ చేసుకున్నాడు. కానీ ఇమాజిన్ చేయండి, టోజీ షిబుయాలో చనిపోకపోతే తను ఇంకా బ్యాటిల్ ఫీల్డ్‌లో కంటిన్యూ అయితే జోగోనాట్ స్పెషల్ గ్రేడ్ కర్సెస్ కూడా సర్వైవ్ అవ్వగలరా? లేదా తన ఇన్‌స్టింక్ట్ వల్ల స్ట్రాంగెస్ట్ ఆపోనెంట్‌ని సర్చ్ చేసి సుగుణాన్ని ఫేస్ చేస్తాడా? లేదు మోస్ట్ ఎమోషనల్ సినారియో టోజీ వర్సెస్ మెగుమి, ఫాదర్ వర్సెస్ సన్ మధ్యలో ఫైట్ జరిగేదా? ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. టోజీ షిబుయాలో సర్వైవ్ అయితే జేజే కెవోల్ ఎలా మారేది? మాస్కులర్ ఆఫ్ కర్సెస్, టోజీస్ ర్యాంపేజ్. టోజీ షిబుయాలో సర్వైవ్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే కంప్లీట్ మాస్క్. ఆల్రెడీ మనం చూసాం, డైగన్ లాంటి స్పెషల్ గ్రేడ్ కర్స్ ని టోజీ ఎఫర్ట్లెస్ గా డిస్ట్రాయ్ చేశాడు. అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. టోజీ కంటిన్యూ అయితే తన నెక్స్ట్ టార్గెట్ హై లెవెల్ కర్సెస్ ని హంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎస్పెషల్లీ జోగో లాంటి డేంజరస్ కర్స్ కూడా టోజీ స్పీడ్ మరియు ఫిజికల్ పవర్ తో సీరియస్ థ్రెట్ ఫేస్ చేయవలసి వస్తుంది. టోజీ ఫైటింగ్ స్కిల్స్ ఏంటంటే నో కర్స్ ఎనర్జీ, నో హెరిటేషన్, ప్యూర్ కిల్లింగ్ ఇన్స్టింక్ట్. కాబట్టి కర్సెస్ కి టోజీని డిటెక్ట్ చేయడం కూడా కష్టమే. ద మెగుమి కాన్ఫ్లిక్ట్, ఫాదర్ వర్సెస్ సన్. కానీ టోజీ సర్వైవ్ లో మోస్ట్ ఎమోషనల్ మరియు డేంజరస్ అవుట్కమ్ ఏంటంటే మెగుమి కాన్ఫ్లిక్ట్. ఒరిజినల్ స్టోరీలో టోజీ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెగుమిని చూసిన తర్వాత తన యొక్క సెన్సెస్ ని రీగెయిన్ చేశాడు. ఆ మూమెంట్ లో టోజీ ఒక డెసిషన్ తీసుకున్నాడు. తన సన్ని చంపడం కన్నా తననే చంపుకోవడం బెటర్ అని. కానీ ఇమాజిన్ చేయండి, ఆ రియలైజేషన్ జరగకపోతే టోజీ ఇన్స్టింక్ట్ మూడ్ లో కంటిన్యూ అయ్యి అతను మెగుమిని ఒక ఎనిమీ లాగా ట్రీట్ చేసి అటాక్ చేసేవాడు. అదే జరిగితే టోజీ వర్సెస్ మెగుమి ఫైట్ ఇన్ఎవైలబుల్. ఇది జస్ట్ నార్మల్ ఫైట్ కాదు, ఫాదర్ వర్సెస్ సన్ ట్రాజ్ రేట్. మెగుమికి టోజీ స్ట్రెంత్ తెలీదు. టోజీకి మెగుమి యొక్క ఐడెంటిటీ తెలిసినా కూడా ఇన్స్టింక్ట్ ఓవర్ పవర్ అయ్యి కంట్రోల్ ఉండదు. రిజల్ట్ ఏంటంటే అయితే మెగుమి సర్వైవల్, ఇంజురీస్ లేదా వరస్ట్ కేసులో కిల్డ్. ఈ ఫైట్ జరిగితే నరుటోలో ఉన్న ఎమోషనల్ కోర్ లాంటి జేజేకే స్టోరీలో కూడా చాలా డీప్ ట్రాజ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. మెగుమి క్యారెక్టర్ డెవలప్మెంట్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. స్టోరీలో కూడా డార్క్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి టోజీ డెత్ యాక్చువల్ గా ఒక సైలెంట్ సాక్రిఫైస్. అతను తన సన్ ని సేవ్ చేయడానికి తన లైఫ్ ని వదిలివేశాడు. నెక్స్ట్ టార్గెటింగ్ కెంజాకు అండ్ సుగుణ ద అన్లిమిటెడ్ హంట్. టోజీ ఫిచిగురో యొక్క నేచురల్ ఏంటంటే తను ర్యాండమ్ ఎనిమీస్ తో ఫైట్ చేయడం. అతని ఇన్స్టింక్ట్ ఒకవేళ స్ట్రాంగెస్ట్ ఆపోనెంట్ ని ఫైండ్ చేసి వాళ్ళని డిఫీట్ చేయడం. కాబట్టి టోజీ షిబుయాలో సర్వైవ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఆబ్వియస్ గా కెంజాకు లేదా సుకున. కెంజాకు సైడ్ చూస్తే టోజీ జీరో కర్స్ ఎనర్జీ వల్ల కెంజాకు అతని ప్రెజెన్స్ ని డిటెక్ట్ చేయడం చాలా కష్టమే. ఇది టోజీకి హ్యూజ్ అడ్వాంటేజ్. టోజీ సడన్ గా అటాక్ చేసి కెంజాకుని సీరియస్ గా డ్యామేజ్ చేయలేడు. కానీ కెంజాకు కూడా నార్మల్ ఎనిమీ కాదు. అతని ఇంటెలిజెంట్ మరియు కర్స్ టెక్నిక్స్ వల్ల ఫైట్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా మారుతుంది. కానీ రియల్ డేంజర్ ఏంటంటే సుగుణ కన్ఫrontation. షిబుయాలో సుగుణ ఆల్రెడీ జోకోని డిఫీట్ చేసి ర్యాంపేజ్ లో ఉన్నాడు. ఈ టైంలో టోజీ సుగుణని ఎన్కౌంటర్ అయితే క్లాష్ ఇన్విజిబిలిటీ. టోజీ దగ్గర ఇన్స్టెంట్ స్పీడ్, హ్యూమన్ స్ట్రెంత్ ఇంకా కర్స్ ఎనర్జీ లేకపోవడం వల్ల డిటర్మినేషన్ ఇంపార్టెంట్. సుగుణ దగ్గర ఓవర్ వెజిటైల్, కర్స్ ఎనర్జీ, డొమైన్ ఎక్స్పెన్షన్ మరియు డెడ్లీ అయిన టెక్నిక్స్ ఉన్నాయి. చాలా థియరీస్ ప్రకారం ఈ ఫైట్ లో టోజీ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేసినా కూడా ఫైనల్ రిజల్ట్ సుగుణ విక్టరీ. ఎందుకంటే సుగుణ పవర్స్ స్కేల్ ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ కి దగ్గర. కాబట్టి టోజీ సర్వైవ్ అయితే షార్ట్ టర్మ్ లో చోజెస్ క్రియేట్ చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో అతను అన్లిమిటెడ్ గా సుగుణతో ఫైట్ చేసినా కానీ ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఎక్కువ. కర్లింగ్ గేమ్ ఆథలేషన్ టోజీ ఎంటర్ ద గేమ్. టోజీ షిబుయాలో సర్వైవ్ అయ్యి కర్లింగ్ గేమ్ లో ఎంటర్ అయ్యి గేమ్ కంప్లీట్ గా కోజెస్ మోడ్ కి వెళ్ళిపోతుంది. కర్లింగ్ గేమ్ రూల్స్, బ్యారియర్ మరియు డిటెక్షన్ సిస్టమ్ అన్ని కర్స్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. కానీ టోజీ దగ్గర జీరో కర్స్ ఎనర్జీ, అంటే అతను సిస్టానికి ఆల్వేస్ ఇన్విజిబుల్. కాబట్టి ఫైనల్ గా చూస్తే టోజీ ఫిచిగురో షిబుయాలో చనిపోకపోతే అతను ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ గా కంటిన్యూ అవుతాడు. కర్సెస్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి షిబుయాలో ఉన్న కర్స్ కౌంట్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, ఎందుకంటే టోజీ కంట్రోల్ గా ఫైట్ చేయడు. అతను ఒక వైల్డ్ అన్టేబుల్ వెపన్. కాబట్టి కర్సెస్ ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత కూడా ప్రొటాక్ నేషన్స్ కి ఇంకో రకమైన కోజెస్ క్రియేట్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే టోజీ సర్వైవ్ అయితే షిబుయాలో అవుట్కమ్ బెటర్ కాదు, డిఫరెంట్. కర్సెస్ తక్కువ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ డేంజర్ మాత్రం ఇంకా అన్ప్రెడిక్టబుల్ గా పెరిగేది. ఇప్పుడు మీకు క్వశ్చన్, మీ ఒపీనియన్ ఏంటి? టోజీ సర్వైవ్ అయితే స్టోరీ బెటర్ అయ్యేదా లేదా ఇంకా డార్క్ మరియు కయాటిక్ గా మారేదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే యానిమే థియరీస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు